చాలా రోజుల నుంచి ధర్మపురి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. షూటింగ్స్ ఉండడం వల్ల అవి కుదరలేకపోయింది టెంపుల్కి వెళ్ళడం. సో ఇప్పుడు షూటింగ్ గ్యాప్స్ వచ్చేసాయి, అందుకే ఇక టెంపుల్కి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది వెళ్తుంటే. ఇంకా మా బావది ఓన్ ఆటో కాబట్టి ఇక మేము వెళ్ళిపోతూ ఉన్నాం. మధ్యలో ప్యాసింజర్లు ఆపుతూ ఉన్నారు పాపం వాళ్ళు వెళ్ళడానికి. కానీ ఓన్ ఆటో కాబట్టి మళ్ళీ అందులో టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఎవరిని ఎక్కించుకోలేదు. సో ఇక మేమే వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది. ఈరోజు ఆ కళ నెరవేరిపోతుంది. ఎందుకంటే ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామిని ఇప్పుడు నేను ఈరోజే ఫస్ట్ టైం చూద్దాం. అలాగే శివయ్య దర్శనం కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే పక్కనే ఉంటాయి టెంపుల్. విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కూడా పక్కనే ఉంటుందట. సో అందరు దేవుళ్ళను ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. అలాగే బ్రహ్మదేవుని కూడా దర్శనం చేసుకోవచ్చు. అందుకే ఆలయాన్ని త్రిమూర్తి క్షేత్రం అని పిలుస్తారట. సో ఇలా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు చేరుకుంటామా అని అనిపిస్తుంది. ధర్మపురి రావాలంటే కరీంనగర్ నుంచే కాదు, జగిత్యాల నుంచి కూడా రావచ్చు. మొదలు అయితే మాకు హనుమాన్ దర్శనం అయింది, సంతోషం. ఇంకా వెళ్తూ ఉన్నాం, జర్నీ అవుతూ ఉంది. ఇదేదో చిన్న కోనేరు లాగా ఉంది. ఎప్పుడన్నా మీరు దీన్ని చూసింటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న మార్కెట్ అయితే వచ్చింది. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంటి దగ్గర ఉన్న మార్కెట్లో అంటే కొనగలం, కానీ ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు కూరగాయలు కొనలేము కదా, ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి కూరగాయలు పట్టుకొని వెళ్తే బాగుంటుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఈలోగానే టెంపుల్ వచ్చేసింది దగ్గరికి. స్టార్టింగ్లోనే షాప్స్ అయితే బాగున్నాయి. వెళ్తుంటే ఎన్ని షాప్స్ ఉన్నాయో వెళ్తా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, గాజులు అవన్నీ చాలా బాగున్నాయి. మంత్రి గారు వచ్చినట్టున్నారు ఇక్కడికి టెంపుల్ కాడికి, అందుకే వెహికల్స్ పోలీస్ వ్యాన్స్ బాగున్నాయి. అందుకే ఇక్కడ ఏ వెహికల్స్ని కూడా ఆపనివ్వట్లేదు, వెనక్కి వెళ్ళమని చెప్తున్నారు పోలీస్ వాళ్ళు. అస్సలు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉంచట్లేదు, వెహికల్స్ని వెనక్కి పంపించేస్తున్నారు. ఎందుకంటే ప్లేస్ లేదు కదా అక్కడ కూడా, అందుకే వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఆటో పార్కింగ్ ప్లేస్లో వెళ్ళిపోతుంది. ఇంకా మేము అక్కడ దిగిపోయాము, ఆటో దిగిపోయినాం. మొత్తానికి అయితే టెంపుల్ కాడికి వచ్చేసినాం. నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం, చూస్తుంటే చాలా బాగుంది టెంపుల్.
లోపలికి వెళ్ళే సైడ్ అమ్మాయి ఎంట్రన్స్ ఎలా ఉంది లోపల గుడి? గణపతి దేవాలయం, గణపతి దేవుడు. ఇంకా నా బాధలన్నీ తీర్చామని వినాయకుని మొక్కుకున్నా. అలాగే ఒకే ఒక కోరిక ఉంటే అది వినాయకుని చెవులో చెప్తా ఉన్నా. Ba.
ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. లక్ష్మీనరసింహస్వామి ఫస్ట్ దర్శనం. ఓం శాంతి శాంతి గురు లక్ష్మీ కృష్ణ భగవాని శ్రీ కృష్ణ గోవింద కళ్యాణ లక్ష్మీ కృష్ణ గోవింద. వైకుంఠ ద్వారం తలుపు. హనుమాన్ టెంపుల్. యమధర్మరాజు ఆలయం. యమధర్మరాజుకి కూడా ఆలయం ఉంటుందని ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. ఒకసారి చూడండి. పూజ లేదు. చూడండి ఇక్కడ యమధర్మరాజు స్వామి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నారో. ఫైనల్గా టెంపుల్ లోపలికి వచ్చేసినాం. లోపల దేవునికి అభిషేకం జరుగుతున్నట్టుంది. అందుకే అందరూ నిల్చోబెట్టి కొద్దిసేపు ఒక 30-40 మినిట్స్ అట్లా నిలబడ్డాం. ఎందుకంటే బాగా మంది ఉన్నారు కదా. ఇంకా గేట్ అయితే తీయలేదు లోపలికి వెళ్ళడానికి. లక్ష్మీనరసింహస్వామి అభిషేకం జరుగుతుంది కాబట్టి కొద్దిసేపు నిలబడాలి. ఇక మాతో పాటు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా నిలబడి ఉన్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఉయ్యాల ఉంది. స్వామివారు ఉయ్యాల్లో పడుకున్నట్టు ఆ ఉయ్యాలను ఊపుతున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉయ్యాలను ఊపుతూ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో నేను కూడా లోపలికి వెళ్ళిపోయా. ఎటు చూసిన స్వామివారే కనిపిస్తున్నారు 4 దిక్కులా. ఎందుకంటే అద్దాలతో ఉంది కదా లోపల మొత్తం. స్వామివారి ఉయ్యాలు అలా ఉంటే 4 దిక్కులా స్వామివారి కనిపిస్తున్నారు. ఎటు చూసినా మనం కూడా కనబడుతున్నాం అందులో. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఎటు చూసినా స్వామివారే కనిపిస్తున్నారు ఉయ్యాలలా మంచిగా.
ఇక్కడ లోపల మొత్తం అద్దాలు పెట్టింది కాబట్టి అలా ఉయ్యాలు వేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నాకైతే ఇది ఫస్ట్ టైం ఇలా స్వామివారిని దగ్గరుండి ఇట్లా ఉయ్యాలు ఊపి స్వామివారిని ముట్టుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆప్షన్ ఏదైనా వస్తున్నా ఊపమ్మ ఒక్కసారి. సో దర్శనం అయితే మంచి జరిగింది. ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. టెంపుల్ బయట ఎన్ని షాపులు ఉన్నాయి ఒకసారి చూడండి. అన్నీ ఎక్కువ చిన్న చిన్న పిల్లల బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. దేవుని పటాలు అవి కూడా ఉన్నాయి. దేవుని విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎటువైనవే కనబడుతుంది గాజులు నిజంగా ప్లేన్ ఉంది. ఇవి మంచిగా ఉన్నాయి. అక్కడ కింద ఉన్నాయి గాజులు మొత్తం ప్లేన్ ఉంది. షేడ్ కాదే దాని కలరే అంటున్నట్టున్నది అది. కానీ షైనింగ్ కొడతానే గాజులు అవి కదా. గాజులు షైనింగ్ కొడతానే. ఒకసారి అడుగు ఎట్లా ఇస్తున్నావు సీను. ఇక్కడ గాజులు అయితే చాలా బాగున్నాయి. కలర్ గాజులు సూపర్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. అందుకే మా సిస్టర్ని తీసుకొని వెళ్తున్నా. ఒకసారి చూద్దాం పా అని చెప్పేసి. కాపీలు ఎంతనంట? 50 అంట. ఇవి బాగున్నాయి. ఇవి కింది ఒకటి మేల్ సెట్ ఉన్నాయి లోపల. గాజులు అయితే చాలా బాగున్నాయి కానీ మా సిస్టర్కి ఎందుకో నచ్చలేదట. కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకోవాలి గాజులు అయితే తీసుకోవాలి. సో ఇక మా వెహికల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతున్నాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.